39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మీరు పవర్లో లేనప్పుడే ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు చేశారు, సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటారు. ఇప్పుడు పవర్ కూడా యాడ్ అయింది కాబట్టి రెండు అంటే ట్రస్ట్ తరపున మీరు అధికారికంగా తను కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. సో నియోజకవర్గ ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రజల దగ్గర నుంచి బాగుంది. ఓటర్స్ చాలా బాగున్నారు. ఓటర్స్ క్లారిటీ తోటి ఉన్నారు. ఓటర్స్ కూడా వాళ్ళకి మేము ఏం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉంది. సో అక్కడెక్కడ ఏంటంటే కొంతమంది నాయకులను కట్టుకొని మాజీ మంత్రి ఆరోపణలు చేపిస్తున్నాడు, అంతేగాని ప్రజల్లో చాలా బాగుంది. ప్రజలకు కూడా హ్యాపీగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెషలీ మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక స్వేచ్ఛ అనేది వాతావరణం అనేది ఏర్పడింది పాలకొత్త నియోజకవర్గంలో. దాంతో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి పాలన తీరు ఎలా అనిపిస్తుంది మీకు? సీనియర్ నాయకురాలుగా ఉన్నారు. గతంలో చాలామంది రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ పనిచేసిన తీరు చూశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పనితీరు చూస్తున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది అండి. ఈజ్ బోల్డ్ అండ్ అగ్రెసివ్. అండ్ సీఎం గారు అంటే అట్లా వెనుక లేకపోతే ఈ పరిస్థితికి వచ్చేది కాదు కాంగ్రెస్ పార్టీ. సో తప్పకుండా కూడా ఆయన కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఇప్పుడు రుణమాఫీ అన్నీ కూడా ఎట్లా కొన్ని పథకాలు అందినాయో అదేవిధంగా కూడా తను చేస్తున్నారు. సో తనకు కూడా టైం ఇవ్వాలి. మాట్లాడితే సంవత్సరంన్నరలో ఇది చేయలేదు అది చేయలేదు అని అనడానికి. అప్పుడు వాళ్ళు సంవత్సరంన్నర పరిపాలనకి ఇప్పుడు సంవత్సరంన్నర పరిపాలనకి కంపేర్ చేయాలి తప్పితే వాళ్ళు చేసిన 10 ఏళ్ల పరిపాలనకి ఇప్పుడు మేము చేసే సంవత్సరంన్నర పరిపాలనని కంపేర్ చేయదు. కంపేర్ చేసినా కానీ వాళ్ళు చేసిన సంవత్సరంన్నరకి మేము చేసిన సంవత్సరంన్నరకి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఎక్కువ ఇంప్లిమెంటేషన్ అది. బట్ దానికి వాళ్ళు ఏమంటారంటే సరే 10 ఏళ్లలో మేము ఏం చేసామో ఏం చేయలేదో జనాలకి తెలుసు, ఇన్ కేస్ చేయలేదు అనుకున్నా కూడా అందుకే ప్రతిపక్షంలో ఉన్నాం. బట్ ఇప్పుడు అధికారంలో ఉన్నది వాళ్ళు కదా, 100 రోజుల్లో చేస్తామన్నది చెప్పింది వాళ్ళు కదా, ఎందుకు చేస్తలేరు? 100 రోజుల్లో చేస్తా అన్న పథకాలన్నీ చేస్తారు ఇమీడియట్గా. ఫ్రీ బస్ ఒకటే ఇచ్చారు మహిళలకు తప్ప, మిగిలిన ఏవి చేయలేదు అని. ఎందుకు చేయలేదు? రుణమాఫీ చేశారు. మీరు అడగండి. ఇప్పుడు మీరే ఉన్నారు కదా, మా నియోజకవర్గంలో తీసుకెళ్ళి తండల్లో కానీ గ్రామాల్లో కానీ అడగండి. జనాలకి ఫ్రీ బస్ ఒక్కటే కదా, వాళ్ళు మాట్లాడితే ఫ్రీ బస్ అంటున్నారు. వాళ్ళే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫ్రీ బస్ మీద అమ్మాయిలు డ్యాన్స్లు వేస్తారా అని మన కేటీఆర్ గారే అన్నాడు. సో ఇలాంటివన్నీ కూడా మహిళల మీద, మహిళలంటే గౌరవం అనేది లేకుండా, మహిళలంటే ఒక రెస్పెక్ట్ లేకుండా ఎట్లా పడితే అట్లా మహిళల మీద మాట్లాడే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరే చూడండి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమంది మహిళలు ఉన్నారు? వాళ్ళు పరిపాలించినప్పుడు ఎంతమంది మహిళలు ఉన్నారు? వాళ్ళ చెల్లెలు ఉంది కవిత గారు. సో ఇంకా పద్మావతి గారు ఉన్నారు. ఇంకా అట్లా కొంతమంది ఇళ్ళ మీద లెక్క పెట్టచ్చు. సో అదేవిధంగా సో ఇప్పుడు మహిళల పట్ల వాళ్ళకి ఏమి వాల్యూస్ ఉన్నవి, మహిళల పట్ల వాళ్ళకి ఏమి గౌరవం ఇచ్చారు. సో మహిళలు బస్సుల్లో పోయి వాడు చేస్తుంటే డిస్కో డాన్సింగ్ పోతున్నాను చెప్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ఆరోపాలు చేస్తున్నారు. సో మహిళలు అనేది చాలామంది గుడికి పోతారు, పిల్లల్ని చూసుకొచ్చుకోవడానికి పోతారు, పుట్టింటికి పోతారు, ఫ్రెండ్స్ దగ్గర పోతారు. తప్పేమున్నది పోతే? ఫ్రీ బస్ అనేది వాళ్ళకి ఓటం అనేది వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు, అది జీవించుకోలేకపోతున్నారు. అందుకోసమని మా సీఎం గారి మీద కానీ, మా మంత్రి వాళ్ళ మీద కానీ, మా ఎమ్మెల్యేల మీద కానీ ఇలాంటి ఆరోపాల్లో నెంబర్ 1, అబద్ధాల్లో నెంబర్ 1. యాక్చువల్గా ఏదన్నా లేనిది కూడా ఉన్నది ప్రమోట్ చేసుకోవాలంటే బీఆర్ఎస్ వాళ్ళని చూసే నేర్చుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జరుగుతున్న వాటికి మీరు ఇందాక కళ్యాణ లక్ష్మి గురించి వాటి గురించి మాట్లాడారు కాబట్టి, కళ్యాణ లక్ష్మికి 1,116,లతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పింది మీరే కదా, ఇప్పుడు అవి కూడా ఇవ్వట్లేదు కదా. అమ్మాయిలకి స్కూటీలు ఇస్తానని చెప్పింది మీరే, అవి కూడా ఇవ్వట్లేదు కదా. బంగారం అనేది ఇస్తా అన్నారు. బంగారం అనేది ఇస్తా అన్నది ఇస్తారు తప్పకుండా, అది ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు మీరు కళ్యాణ లక్ష్మి అంతకుముందు గత ప్రభుత్వంలో లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే వాళ్ళకి వితిన్ 4 to 6 monthsలో వచ్చేసేస్తుంది చెక్. అదే గత ప్రభుత్వంలో సంవత్సరం అయినా కానీ ఇంతవరకు రాలేదు. సంవత్సరంన్నర క్రితం కూడా అప్లై చేసుకున్న వాళ్ళే ఇంతవరకు రాలేదని మాకు రోజు వస్తూనే ఉంటారు. సో అలాంటిది ఇవన్నీ కూడా ఎక్స్పర్టైజ్ ఎందుకు చేస్తున్నారు? అప్పుడు వాళ్ళకి సీఎం గత ప్రభుత్వంలో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఉన్నప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ 2 ఏళ్ళు 1.5 year ఎందుకు పట్టింది? అప్పుడు అదేవిధంగా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్ ఇవ్వడానికి కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళకి అప్లై అయ్యే పెళ్లి చేసుకుంటారు కదా తల్లిదండ్రి, పిల్లల పెళ్ళిళ్ళు చేసుకున్న మరి వాళ్ళకి మిత్రులు పెరిగిపోతుంటే మరి వీళ్ళు సంవత్సరంన్నర వరకు కూడా చెక్లు ఇవ్వలేదు. ఇప్పుడు అదే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆన్లైన్లో పెట్టి
ఫాస్ట్గా వస్తున్నాయి. విత్ ఇన్ 4 to 6 months లోపల వస్తున్నాయి చెక్స్. కళ్యాణ లక్ష్మి కానీ ఆరోగ్యశ్రీ కానీ